మన గురించి మన మనీ వర్క్ చేస్తే ఎంత హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే హ్యాపీ కాయిన్ వర్క్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను. సేవింగ్స్ దగ్గర చూసుకుంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్, ఆల్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్, అండ్ దెన్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ దెన్ హయ్యర్ లెవెల్ చూసుకుంటే కనుక స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, ఫ్రాంచైజీస్, ప్రీ ఐపీఓ, ఇవన్నీ కూడా వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ యాక్చువల్గా. సో దానిలో ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో దానిలో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది నేను ఇప్పుడు కొంచెం బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చూపిద్దామని అనుకుంటున్నా. నేను జనరల్గా ఎప్పుడు కూడా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తాను. లైక్ 1000 రూపీస్ ఎస్ఐపి చేసేవాళ్ళు, 5000 ఎస్ఐపి చేసేవాళ్ళు, లేదంటే 10,000 ఎస్ఐపి చేసేవాళ్ళదే నేను డేటా చూపిస్తే తప్ప ఐ మోస్ట్లీ నెవర్ షో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ 10 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs ఇంత హ్యూజ్ బల్క్ అమౌంట్స్ చేసేవాళ్ళు ఆ రిటర్న్స్ నేను ఎప్పుడు చూపించలేదు. బట్ ఐ వుడ్ లైక్ టు షో యూ టుడే ఇఫ్ అవర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ హౌ మచ్ వెల్త్ వీ కెన్ క్రియేట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇది పవర్ పాయింట్లో పెట్టాను నేను ఇప్పుడు కరెంట్లీ. ఫైన్, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇట్స్ స్క్రీన్ షాట్ 1. నేను స్క్రీన్ షాట్స్ తీపించాను ఎందుకంటే బ్రౌజ్ చేసి డేటా తేవాలంటే అది చాలా హ్యూజ్ టైం పడుతుంది. సో ఇక్కడ క్లయింట్ చూసుకుంటే కనుక టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ 24,55,000 అనేది క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. టోటల్ కరెంట్ అమౌంట్ చూసుకుంటే కనుక 39,45,000 అనేది ఉంది. సో టోటల్ గెయిన్ మీరు చూడొచ్చు ఇక్కడ 14,89,993 అనేది టోటల్ వచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 21% వచ్చింది, 21.47%. సో 14.89 lakhs సంపాదించడం ఎవరు సంపాదించారు ఇక్కడ? హిజ్ మనీ వర్క్డ్ ఫర్ హిమ్. ఆయన వర్క్ చేయలేదు. 24 lakhs వరకు ఇన్వెస్ట్ చేయడం అనేది ఆయన వర్క్ చేసింది. ఈ 14 లక్షలు సంపాదించింది ఆయన డబ్బులు ఆయన గురించి పనిచేసాయి. ఇది వన్ క్లయింట్. నేను క్లయింట్ నేమ్స్ రివీల్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం ఇష్యూస్ రావచ్చు అందుకని చెప్పి. సో ఇది సెకండ్ క్లయింట్ 20 lakh ఇన్వెస్ట్ చేశారు క్లయింట్. ప్రెజెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 41,23,000 అయింది. సో టోటల్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 20,84,000 అనేది రిటర్న్స్ లైక్ గ్రాండ్ టోటల్ అనేది ఇక్కడ వచ్చింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో టోటల్ గెయిన్స్ ఇది చూపిస్తుంది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అంటే అమౌంట్ అనేది డబుల్ అయింది. సో ఈ పీరియడ్ అనేది మేబీ 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు, సమ్టైమ్స్ 5 years ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద స్క్రీన్ షాట్స్ నేను చూపించే అన్ని కూడా 5 years, ఎందుకంటే హ్యాపీ కాయిన్ కంపెనీ స్టార్ట్ చేసింది జస్ట్ 7 years బ్యాక్. అండ్ ఈ 7 yearsలో ఫస్ట్ 1 to 2 years ఎక్కువ మంది క్లయింట్స్ని మేము రిక్రూట్ చేసుకోలేదు, ఎందుకంటే నేను సిస్టమ్ డిజైన్ చేయడంలోనే చాలా టైం పట్టింది. దాని తర్వాత నేను ఎక్కువ క్లయింట్స్ని ఎవ్రీ మంత్ 100 క్లయింట్స్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం ఇవన్నీ చేశాము. సో దాని మూలంగా ఇది మాట. సో మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఎస్ఐపి చేయడం కానీ లేదంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ చేశారు. కొంతమంది రెండూ చేశారు. సో దాని రిజల్ట్ ఇది మాట. సో ఈ క్లయింట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 37,55,000 అనేది. టోటల్ కరెంట్ అమౌంట్ చూసుకుంటే కనుక 56,89,000 అనేది క్లయింట్ అకౌంట్లో ఉంది. ఓకే. అండ్ టోటల్ గెయిన్ చూసుకుంటే కనుక 19,33,000, 23.58% అనేది ఉంది. ఓకే. ఇది అనదర్ రిటర్న్. ఇది 43 lakhs ఇన్వెస్ట్మెంట్, 80 lakhs అయింది. 37 lakhs ఈజ్ ద గెయిన్. సో 37 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ బై. ఈ 37 లక్షలు ఆయన సంపాదించింది కాదు, ఆయన డబ్బులు ఆయన గురించి సంపాదించింది. సో కెన్ యూ బై అ కార్? యూ కెన్ గెట్ అ ఫ్రీ కార్ విత్ దిస్. కెన్ యూ బై అ హౌస్? మేబీ Tier 2 or Tier 3 సిటీస్లో అయితే కనుక డైరెక్ట్ ఒక హౌస్ కూడా కొనేయచ్చు. మొత్తం ఈయన ఇన్వెస్ట్ చేసింది 43 లక్షలు, ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది 80 లక్షలు. అండ్ దట్ చెప్తున్నాను లెస్ దెన్ 5 yearsలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో రిటర్న్స్ చూసుకుంటే 20.89. ఓకే. ఈయన క్లయింట్స్ వచ్చేటప్పటికి 60,78,000 పెట్టారు. అండ్ ఇక్కడ 90,11,000 అనేది ఉంది. సో ఈయనకి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టుగెదర్ చూసుకుంటే కనుక 29,32,000 రూపాయలు అనేది ఈయనకు వచ్చిన రిటర్న్. అంటే ఆయన మనీ ఆయన గురించి 60 లక్షలు 78,000 సంపాదించిన మనీ 29,32,000. సో టోటల్ కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 90 లక్షలు అయింది. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ 29 June 2024లో తీసుకున్నది. ఇక్కడ రిటర్న్ చూసుకుంటే కనుక 42%. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ స్క్రీన్ షాట్స్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది బట్ రిటర్న్ తక్కువ ఉంది. బట్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ద రిటర్న్ ఎక్కువ ఉంది. అంటే ఇది షార్ట్ టర్మ్ లైక్ 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఇది 2.5 years అయి ఉంటుంది అంతే. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ రిటర్న్ ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఈవెన్తో డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో గోల్స్ని బట్టి, పీరియడ్స్ని బట్టి మనకు ఏమేమి పెట్టుకుంటున్నాం, లైక్ 10 crore గోలా, 5 crore గోలా, లేదంటే ఇల్లు కొనాలా, కార్ కొనాలా, దాన్ని బట్టి ఈ ఫండ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఫండ్ రికమెండేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఈ చేంజెస్ అనేవి జరుగుతుంది అన్నమాట.
సో ఇది ఇంకో క్లయింట్ యొక్క స్క్రీన్ షాట్. 52,45,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన బ్యాంక్ అకౌంట్లో 1,07,00,000 అనేది ఉంది. ఓకే, అంటే ఆయన ఇంకా మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోనే ఉంది 1,07,00,000. సో ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ గెయిన్ అనేది 52 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 54 లక్షల రూపాయలు ఆయన మనీ ఆయన గురించి సంపాదించింది. ఇఫ్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, స్టార్టింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ లైక్ దిస్ అండ్ యూ కెన్ రిటైర్. ఇక్కడ చూసుకుంటే కనుక రిటర్న్స్ 23.98% ఉంది. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ మనం ఎప్పుడు కూడా 15% క్యాలిక్యులేషన్ చూపిస్తాము, బట్ ఇది 23%. పైన చూసుకుంటే కనుక ఇది ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, 90 లక్షలు ఉంది, బట్ ఎక్కువ రిటర్న్ ఉంది. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్, తక్కువ టైంలో కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. ఇది కొంచెం టైం ఇచ్చారు క్లయింట్, మేబీ 3 to 4 years టైం పట్టొచ్చు. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇది ఇంకో స్క్రీన్ షాట్. 39 లక్షలలో 73 లక్షలు అయింది, 27.71 రిటర్న్స్. హిజ్ మనీ ఎర్న్డ్ ఎంత అంటే 34,62,000. ఓకే, ఇది ఇంకో స్క్రీన్ షాట్. 34 లక్షలు అండ్ 33 లక్షలు అనేది ఇది వచ్చింది, 21% స్క్రీన్ షాట్ కట్ అయింది. ఇది అంతే 35,80,000, 63,67,000 అయింది, 26% రిటర్న్స్. ఈజ్ మనీ వర్క్డ్ అండ్ మేడ్ 27,87,000. ఆయన డబ్బులు ఆయన గురించి సంపాదించింది. ఓకే, ఇది ఇంకొక స్క్రీన్ షాట్. 30 లక్షలలో 61 లక్షలు అయింది, 30 లక్షలు, 28% రిటర్న్స్ వచ్చింది ఇక్కడ. ఇది ఇంకో స్క్రీన్ షాట్. 33 లక్షలలో 59,18,000 అయింది, ఇది 26 లక్షల రూపాయలు వచ్చింది, 28.72. ఎందుకంటే ఇది లాంగ్ ఉండదు కాబట్టి నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ థింక్ యూ గైస్ కెన్ గ్రాస్ప్ ఇట్. సో ఇది 27 లక్షల 55 లక్షలు అయింది, బట్ రిటర్న్ అనేది 21.02 ఉంది. అంటే ఈయన ఎక్కువ టైం ఇచ్చారు, దట్ ఈస్ ద రీజన్ ఇది ఇలా జరిగిందన్నమాట. సో 27 lakhs అనేది ఆయన సంపాదించారు, అంటే ఆయన డబ్బులు ఆయన గురించి సంపాదించిన అమౌంట్ ఇది. ఓకే, 27. సో అప్రాక్సిమేట్ 55 lakhs అనేది ఆయన బ్యాంక్ అకౌంట్లో కరెంట్లో ఉంది. ఇది 23 లక్షలలో 50 లక్షలు అయింది, 26 లక్షలు. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఆయనకి వచ్చిన రిటర్న్ ఎక్కువ ఉంది. సో సిఏజర్ చూసుకుంటే కనుక 25.88. ఇది యాక్చువల్గా స్క్రీన్ షాట్ ఇది కట్ అయింది, అందుకని నేను సరిగ్గా పెట్టలేదు. ఇది ఇంకొక క్లయింట్ది, మన వాళ్ళు సరిగ్గా పెట్టలేదు ఇది. సో ఇది ఇంకొకటి 28 లక్షలలో 48 లక్షలు అయింది, 20 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, 26% రిటర్న్స్ ఇవి. సో 25 lakhs అలా 44 lakhs అయింది అండ్ 19 lakhs అనేది ఇక్కడ ఉంది. దట్ మీన్ రిటర్న్ వచ్చింది, అంటే ఈ 25 లక్షలు సంపాదించింది 19,22,000. సో టోటల్ చూసుకుంటే కనుక 44 lakhs అయింది. సో 27% రిటర్న్. ఇది 29 lakhs అలా 43 lakhs అయింది. సో 19.71 ఉంది, అప్రాక్సిమేట్ 13 lakhs సంపాదించింది. ఇది షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, దట్ ఈస్ ద రీజన్ ఇది ఇలా చూపిస్తుంది. ఇది ఇంకొక స్క్రీన్ షాట్. 30 లక్షలలో 43 లక్షలు అయింది. సో 12,58,000. సో వాట్ యూ కెన్ బై విత్ 12 lakhs? యూ కెన్ డైరెక్ట్లీ బై ఎ కార్, యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఈవెన్ ఫారిన్ టూర్స్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అదే మనం అప్పులు చేసామని అనుకోండి, ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి, అది 5 years కడతారు. ఆ వేళ ఏంటంటే మనం లాసెస్లో ఉంటాము, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇది ఇంకొక స్క్రీన్ షాట్. 30 లక్షలు 43 లక్షలు అయింది. ఇది ఇంకొకటి 29 లక్షలలో 41 లక్షలు అయింది. సో ఇలా మనం చూసుకుంటే కనుక మన దగ్గర 6,000 పైగా క్లయింట్స్ ఉన్నారు. సో వీళ్ళందరి ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను చూపించాలి, ఐ కాంట్ షో దట్ మెనీ. ఓన్లీ ఒక 20 సెలెక్ట్ చేశాము. ఐ థింక్ 18 or 19 మీకు చూపించాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీరు వర్క్ చేయడం వేరు, మీ డబ్బులు మీ గురించి పనిచేయడం వేరు. మీ డబ్బులు మీ గురించి పనిచేస్తే కనుక యూ కెన్ గెట్ ఫ్రీ థింగ్స్. అది కాకుండా మీరు ముందే ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా చేయకుండా ఈఎంఐలు తీసుకుని ఉంటే కనుక హౌస్కైనా, కార్కైనా, ఏదైనా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళడానికైనా, దేనికైనా కానీ, ఫోన్ కొనడానికైనా, your money not working for you, besides of it you are working for your money and దానికి ఇంకా డబుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఈఎంఐలు పే చేస్తూ చేయాలంటే. సో జాయిన్ విత్ హ్యాపీ కాయిన్. మేము దాన్ని ఎలా గైడ్ చేయాలి ఏంటనేది చెప్తాము. అఫ్కోర్స్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్స్, రివార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వీ విల్ ఎడ్యుకేట్ యూ. వీ హ్యావ్ అవర్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. సో యూ కెన్ జాయిన్ అండ్ లెర్న్ అండ్ దెన్ కెన్ ఇంప్లిమెంట్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ కెన్ క్రియేట్ ఫాస్టర్ దెన్ అదర్స్. ఐఎమ్ షూర్ ఇఫ్ యూ బీ విత్ అస్ ఇట్ విల్ బీ డబల్ ద అమౌంట్ ఆర్ ఎల్స్ హాఫ్ ఆఫ్ ద టైం. ఈ రెండింటిలో ఏదో జరుగుతుంది. అంటే మీరు గోల్ 20 yearsకి పెట్టుకుంటే ఓ 10 crore గోల్. ఇఫ్ యూ బీ విత్ హ్యాపీ కాయిన్ ఎదర్ మీరు 10 crore అనేది 20 crore అయినా చేస్తారు ఆ 20 yearsలో, అట్లీస్ట్ 15 crore అయినా చేస్తారు. లేదు అంటే మీరు ఆ 20 yearsలో రీచ్ అవ్వాలనుకున్న 10 crore అనేది 15 years కానీ 12 yearsలో కానీ రీచ్ అవుతారు. సో ఎదర్ వన్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ బీ విత్ అవర్ సిస్టమ్. ఎందుకంటే వీఆర్ ఇంప్లిమెంటింగ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ అండ్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ హియర్
to bring this kind of a result. Okay, wish you all the best. Have a great day. Mutual funds related disclaimer: mutual funds investments are subject to market risk. Please read the offer document carefully before investing, and please consult your financial planner or a personal coach related to this before investing. Thank you.